ఇప్పుడు కూటమి విజయాన్ని ఒకసారి మనం చూసుకుంటే చంద్రబాబు పైన ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన ఆల్రెడీ సీఎంగా చేశారు, ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఒక అభిప్రాయం ఉంటుంది. బట్ ఇక్కడ జనసేన విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, జనసేన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీలో లేరు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా మధ్యలో వెళ్ళిపోయారు. సో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా అంత యాక్టివ్గా, అసెంబ్లీలో కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నది లేదు. సో 100% విక్టరీ ఎలా సాధ్యమైంది, ప్రజలు ఎలా నమ్మగలిగారు? సో మీ ముందు ఇంకా ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి అంత నమ్మకం మీ మీద పెట్టుకున్నప్పుడు? నమ్మించిన అతను మోసం చేశారండి. 151 సీట్లు తీసుకొని ఏదో పెదబాబు తర్వాత చిన్నబాబు వచ్చాడేమో, రాజన్న బిడ్డ జగనన్న ఉద్ధరించేస్తాడేమోనని నమ్మిన ప్రజలకి అమరావతిని సైతం బూటుకాలతో తన్నిన పరిస్థితి ఎదుర్కొన్నారండి. ఆడబిడ్డలు ఎదుర్కొన్న తరుణం. వాటి వ్యతిరేకత ఫలితమని చెప్పుకోవాల్సింది 20-30% వ్యతిరేకత ఉందండి. ఏదైతే 30 నుంచి 50% కూడా వేసుకోవచ్చండి. పూర్తి వ్యతిరేకత ఉందనే భావించాలి. తర్వాత పవన్ అన్న మీద నమ్మకం ఏంటంటేనండి, ఓడిపోతే వెళ్ళిపోతాడేమో అనుకున్నారు, వెళ్ళిపోలేదండి. గజనీ మహమ్మద్ అన్నిసార్లు యుద్ధం చేస్తుంటే అసలు ఆయన ముందు గెలిచిన వాళ్ళకి సైతం ఎవడురా ఇతను, మొన్న కూడా ఓడిపోయాడు మళ్ళీ వచ్చాడు, నాతో కూడా ఓడిపోయాడు మళ్ళీ వచ్చాడు అని నిలబడి తల్లబడి ఈరోజు గెలిచి కూటమి ఏర్పాటుకు కారణమయ్యారు. బీజేపీ టీడీపీ కలవడానికి కారణమయ్యాడని అందరికీ తెలుసండి. ఇదేదో గొప్పగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే టీడీపీ బీజేపీ కలవడానికి కూడా చాలా చర్చలు జరిగినాయి. ఫస్ట్ సారి, సెకండ్ సారి, మూడోసారి అనుకుంటా. ఇకపోతే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అసెంబ్లీలో ఎలా అంటే, అదేదో నాకైతే ధనుష్ సినిమా గుర్తొస్తుందండి. బీటెక్ ఇదొక మూవీ ఉంటుంది కదా, బీటెక్ రఘువరన్ అన్నట్టుగా. సో అవకాశం వచ్చింది, నిజాయితీ గలవాడు, పరిపాలన ఎలా ఉంటుంది, అక్రమంగా ఏ రోజు దాచిపెట్టుకోడు, తీసుకొని పనిచేస్తానన్నాడు, ఏ రోజు అంతకుమించి ఎక్కువ ఆశించిన అన్నాడు. కాబట్టి నిజాయితీ గల పరిపాలన, చార్లెట్ నుంచి వెంకట్ గారు అడగండి మీ ప్రశ్న. హాయ్ మేడం, నమస్తే. థాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. హాయ్, ఎలా ఉన్నారు? నా క్వశ్చన్ ఒకటే అండి. నా క్వశ్చన్ ఒకటే మేడం. మీరు ఒక మాట అన్నారు, సో మా అన్న మీద చేయబడ్డా, కాలు పడ్డా, ఏమడ్డా కూడా మేము ఓర్చుకోలేము, మేము ఫైట్ చేస్తామన్నారు కదా. నాకు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ మేడం. అన్న పోయి వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకొని 20 సీట్లు తీసుకున్నప్పుడు ఏమైంది మేడం? ఆ రోజు మీ వాళ్ళు ఎందుకు పోయి ఫైట్ చేయలేదు, ఎందుకు ఆపలేదు, ఒంటరిగా ఎందుకు పోటీ చేయమని అడగలేదు? సో అది ఒకటి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి క్యాలిబర్ ఉంది, అతను ఒంటరిగా పోటీ చేసినా కూడా అతను ఆల్మోస్ట్ ఒక 40 సీట్స్ 30 సీట్స్ గెలవగలిగే సత్తా ఉన్నప్పుడు ఎవరి కోసమో 20 సీట్ల కోసం కూటమి ఏంది, ఇవన్నీ ఎందుకు మేడం? కష్టపడాలనుకుంటే కష్టపడి ఒంటరిగా పోటీ చేసి అదేందో నిరూపించుకోవాలి, కానీ ఏదో వానికాలు వీనికాలు పట్టుకొని 20 సీట్లు తెచ్చుకొని నేను గ్రేట్, నువ్వు గ్రేట్ అని చెప్పుకోవడము. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఎదుర్కోవచ్చు కదా మేడం. ఇవన్నీ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఏమిటి? ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రైట్ అండి మేడం, ఇక్కడ ఎవరు కాళ్ళు పట్టుకునేది అనే దానికంటే 75 ఏళ్ల వయసు గల వ్యక్తి ఏమో, జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్ గారికైనా తండ్రి సమానులేమో. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్ష కోసం అండి. ఈరోజు ఏదో వస్తాడు, ఏదో చేస్తాడు, అన్న వచ్చే, ఆశ వచ్చే అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఒక్కరిని నమ్మి ఘోరంగా మోసపోయారు వారు. ఈరోజు దిక్కుమొక్కు లేకుండా రాష్ట్రానికి రాజధాని ఏంటంటే, పాపం పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి జీకే బిట్లలో ఆన్సర్ ఏం చెప్పాలో కూడా అర్థం కాదండి. ఈరోజు ఏదో వాళ్ళు ఆ దేశంలో ఉండి చక్కటి కబుర్లు చెప్పేయచ్చు. ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ భూమికి రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ లేదు, బిడ్డలకి భవిష్యత్తు లేదు, మంచి ఉద్యోగాలు లేవు, రోడ్డు మీద పోయిన ఆడబిడ్డ వెనక్కి వస్తుందని నమ్మకం లేదు. చదురు ఘటనలాగా ఊరంతా దిశ యాప్లు, దిశ యాక్ట్లు, దిశ పోలీస్ స్టేషన్లు తప్ప ఆడబిడ్డకి రక్షణ ఉంది అంటే మాకైతే తెలియదు. వీటన్నిటికంటే మించి దాళితుండి చంపి డోర్ డెలివరీ చేసిన పక్కన పెట్టుకొని తిరిగినోడినా మేము గెలిపించింది. అరే 2 చోట్ల ఓడించినోడు ఇంకా ఎందుకు మన చుట్టూనే తిరుగుతున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు మన నుంచి అంటూ ఈరోజు తనని తాను తగ్గించుకున్నాడండి. సార్ చెప్పారు, మా సార్ క్యాలిబర్ కెపాసిటీ 40-50 చోట్ల గెలవగలుగుతాడని. 21 చోట్ల ఎలా గెలిచారని అప్పుడప్పుడు మీరు అడుగుతున్నప్పుడు 40 చోట్ల మేము ఈజీగా గెలవగలుగుతానని సార్ మా క్యాలిబర్ చెప్పినప్పుడు
40-50 పక్కన పెట్టి తనను తాను తగ్గించుకొని కూటమిని గెలిపించారండి. ఇక్కడ ఎవరినో గెలిపించలే, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాడు మా నాయకుడు. సో కూటమి అంటే బహుశా మీకు అర్థమై ఉండాలి, సెంట్రల్లో బలమైన బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో బలమైన టీడీపీ, ఈ రెండిటికి గెలుపుకు కారణమయ్యాడు. తనని తాను తగ్గించుకున్నా పర్లేదు, ప్రజల క్షేమం కోసం 10 అడుగులు వెనక్కి తగ్గింది పులి సింహం అంతే. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అవినీతి రహిత పరిపాలన, 11 కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి మీకు తెలుసు. ఈరోజు క్రికెట్ మ్యాచ్ టీంలాగా అప్పచెప్పారు, 151 అవకాశం ఇస్తే ఈరోజు ఋషికొండ తవ్వుకున్నారా, ఇసుక ఆపేశారా, ప్రజావేదిక పడగొట్టారా? అభివృద్ధి చేయడానికి వచ్చినోడు నీకెందుకు అవన్నీ? 3 రాష్ట్రాలు చేసి చెల్లపెంకులు చేస్తావా? నీకు ఆ ఉద్దేశం ఉంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? నమ్మించి ప్రజలను మోసం చేస్తావా? మాట తప్పనని మడం తిప్పనని ఎందుకు ఈ స్లోగను అంటూ రాష్ట్ర ప్రజల్లో బిగినైన వ్యతిరేకత కారణం అండి. ఆయనకి 40 సీట్లు వస్తాయి, ఈయనకు 60 సీట్లు వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ మీ నాయకుడే ఫామ్ చేయాలంటే ఈ రాష్ట్రం కాదండి, మేము కూడా మీలాగా పక్క దేశం వచ్చేయాలి. అక్కడైతే సేఫ్, హ్యాపీగా ఉండేయచ్చు, చక్కగా లైవ్లో వీడియోలు చూసేసేయచ్చు. అరే రే రాజధానిలో అమరావతి వాళ్ళని కాళ్ళతో కొట్టేస్తున్నారా, అవునా పాపం అని మీరు పాపం చూడొచ్చు దూరం నుంచి. కానీ ఆ పురిటి నొప్పులతో బాధపడుతున్న తల్లిలాగా ఈరోజు అమరావతి బాధపడుతుంటే, ఆడబిడ్డల్ని ఇష్టాచారంగా కొడుతుంటే, బోర్డర్లో పాకిస్తాన్లో పెట్టినట్టుగా సైన్యాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతుంటే కొంచెం సిగ్గు మానవత్వం అక్కడక్కడ బాధ చీము నెత్తురుండి దాని ఎఫెక్ట్ 164 సీట్లండి. 40 మేము నుంచి ఉంటే గెలవచ్చేమో, పాపం టీడీపీ బలమైన ప్రభుత్వం కాబట్టి వాళ్ళొక్క 60-70 గెలవచ్చేమో. ఇలా ఎందుకు, కలిసి గెలిచి చూపిద్దాం. ఎవరిని వాళ్ళు తగ్గించుకున్నారని కాదండి, రాష్ట్ర ప్రజల కోసం తగ్గాము. మా నాయకుడు ఎవరో కాళ్ళు పట్టుకోలేదండి, ఎవరినో సీఎం చేయలేదు, కూటమిని సీఎం చేయించారు. నవ్యాంధ్ర నిర్మాత అమరావతిని గొప్పగా కట్టగలుగుతాడు. ఒక వయసు గల వ్యక్తికి, తండ్రి సమానులైనటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చే మర్యాద ఇలా ఉంటుంది. మీ జగన్ ఇచ్చిన మర్యాద కూడా అసెంబ్లీలో చూసాం కదండి. ఏదైతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం ఖండించకుండా ఉన్నమాట. ఎనీవే సార్, ఒక పార్టీ అధ్యక్షుడిని కాలు పట్టుకున్నాడా, చేతులు పట్టుకున్నారు మీరంటే బాగుంది సార్. అరే నాయకుడు ఎందుకు కాలు పట్టుకున్నాడు? మా కోసం, ప్రజల భవిష్యత్తు కోసం సార్. మీలాగా మేము పక్క దేశంలో లేవు సార్, దిక్కు మొక్కు లేని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. రాష్ట్రానికి రాజధాని కూడా లేదు సార్. పోలవరం పూర్తవక ప్రతి పంటకి అంటే ప్రతి చేనుకి నీరు లేదు సార్, ప్రతి చేతికి పని లేదు సార్. మీలాగే ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నాం, పక్క దేశాలకు కూడా పోయే స్తోమత లేక విదేశీ విద్యను ఆపేశారు సార్. అంబేద్కర్ విదేశీ విద్య అంటే అతనితో మాకేం పనిరా అని పక్కన పడేసి జగనన్న విదేశీ విద్య అనుకుంటున్నారు. బహుశా పులివెందుల్లో సొమ్మెమన్నా తీసుకొచ్చి పెట్టారేమో. సో ఇటువంటివి జాతి నాయకులకి ఇచ్చే విలువ లేదు, తర్వాత తండ్రి సమ్మానులకి ఇచ్చే విలువ లేదు. ఈరోజు పోరాడుకుందాం అంతే, మాటల యుద్ధం ఎందుకు? సో ఎనీవే, మీరు ఇచ్చిన ప్రశ్నకి నేను ఇచ్చిన సమాధానం, రాష్ట్రం రావణ కాష్టం అయిపోతున్నప్పుడు మా నాయకుడు తగ్గి ఒకళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పేం లేదండి. ఆయన మీద అక్రమంగా చేయేస్తే మేము ఊరుకోం, కానీ ఆయన ఇష్టంగా ఎవరి కాళ్ళు పట్టుకున్నా తప్పేం లేదండి. ఎంతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది టీడీపీతో కలయికైనా, బీజేపీతో కలయికైనా, వర్మగారి కుటుంబ సభ్యులు కాళ్ళు పట్టుకున్నా అన్నీ ఆలోచించే నాయకుడు చేస్తాడు. ఆయన అడుగుజాడల్లో పెడతాం, ఏ మాత్రం తగ్గేది లేదండి. ఆయన అక్రమంగా దాడి చేసినా, ఆయన పోలీసు వాళ్ళు పట్టుకున్నా, ఆయన ఇబ్బంది పెట్టినా తిరగబడతామే, కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ఏ పని చేసినా దానికి స్వాగతిస్తామండి. మేమందరం సైన్యం, ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధం.